డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఆధునిక భారతదేశ చరిత్రలో భాగంగా అధ్యయనం చేస్తున్న అంశాలు ఏంటంటే భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా సామ్రాజ్య స్థాయికి చేరుకుంది, వాళ్ళు చేసిన యుద్ధాలు, ఆనాటి పరిస్థితుల గురించి అధ్యయనం చేద్దాం. చూడండి, 1850 తిరుగుబాటు చోటు చేసుకోని ప్రాంతం ఇది అన్నాడు. అంటే 1850 సిపాయిల తిరుగుబాటు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరగని ఈ క్రింది ప్రాంతం ఇది అన్నాడు. అంటే మద్రాసు, లక్నో, బీహారు, అయోధ్య. అంటే ఇక్కడున్న ఆప్షన్స్ లో మద్రాస్ అనేటటువంటి ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు జరగలేదు. ఎందుకంటే ఇక్కడ ఎవరు నాయకత్వం వహించలేదు. రెండో విషయం ఏంటంటే ఆ ఏరియాలో అప్పుడు మద్రాస్ ప్రావిన్సీలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం డైరెక్ట్ గా పరిపాలన చేస్తుంది. మీ అందరికీ తెలుసు, 1947 సంవత్సరం వరకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన కాలం వరకు కూడా భారతదేశంలో రెండు భారతదేశాలు ఉన్నాయి. ఒక భారతదేశము బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ గా పరిపాలన చేసే భారతదేశం, ఇంకో భారతదేశము స్వదేశీ సంస్థానాల భారతదేశం. విషయం ఏంటంటే మన మద్రాసు ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు డైరెక్ట్ పరిపాలన చేస్తారు. అంటే అది బ్రిటిష్ ప్రావిన్సీ ప్రాంతం. అక్కడ తిరుగుబాట్లు అనేది చాలా తక్కువగా జరిగినాయి. ఇంకో చిన్న విషయం ఏంటంటే లక్నో కానీ, బీహార్ కానీ, అయోధ్య ప్రాంతాల్లో రాజులు పరిపాలన చేస్తున్న ఏరియాలు. మరి రాజులు పరిపాలన చేస్తున్న ఏరియాలంటే డలహౌసీ చేసినటువంటి రాజ్య సంక్రమణ సిద్ధాంతం వల్ల నష్టపోయినటువంటి రాజులు బ్రిటిష్ వాళ్ళకి బద్ధ శత్రువులు అయ్యారు. ముఖ్యంగా ఈ మూడు ప్రాంతాల వాళ్ళు ఇంకా బద్ధ శత్రువులు అయ్యారు. అందువల్ల ప్రశ్న చూడండి, ఎంత అద్భుతమైన ప్రశ్న అడిగాడు. ఈ క్రింది వాటిలో సిపాయిల తిరుగుబాటు జరగని ప్రాంతం ఏదన్నాడు, లేదా దాని ప్రభావం లేని ప్రాంతం ఏదంటే మన మద్రాసు ప్రాంతం అని చెప్పాలి. లక్నోలో బేగం హజరత్ మహల్ అనేటటువంటి ఆవిడ సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించింది. అదేవిధంగా ఆమె అయోధ్య ఏరియాలో కూడా ఆమె నాయకత్వ బాధ్యతలు తీసుకుంది. బీహార్లో కున్వర్ సింగ్ అనేటటువంటి వ్యక్తి నాయకత్వం వహించాడు. మద్రాసు ఇంకొక గమ్మత్తైన విషయం ఏంటంటే బ్రిటిష్ ఏరియాలో కొన్ని రోజుల పాటు ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేయాలని చెప్పి ప్రజలు ర్యాలీలు తీశారంట కూడా. ఎందుకంటే భారతదేశాన్ని చక్రవర్తులు పరిపాలన చేస్తుంటే వాళ్ళలో వాళ్ళు కొట్టుకొని చావటం వల్ల ఏమవుతుందంటే మాకు సుస్థిరమైనటువంటి పరిపాలన, శాంతి భద్రతలు అనేవి ఉండటం లేదు. అదే బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళు అద్భుతమైనటువంటి సంస్కరణలు చేస్తున్నారు. ఇంగ్లీష్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు, రైల్వేలు ప్రవేశపెట్టారు, అన్ని భాషల వాళ్ళకి, అన్ని మతాల వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నారు అనేటటువంటి కాన్సెప్ట్ మధ్యతరగతి ప్రజల్లో చోటు చేసుకోవటంతో బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేస్తున్న ఏరియాలో మాకు బ్రిటిష్ ప్రభుత్వమే ఈ దేశాన్ని పరిపాలన చేయాలని చెప్పి ముఖ్యంగా మద్రాసు లాంటి ప్రాంతాలలో ర్యాలీలు తీశారంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం అన్నమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ చూడండి, ఈ క్రింది వారిలో 1850 తిరుగుబాటు ముఖ్య నాయకుడు కాని వారెవరు అన్నాడు. 1850 తిరుగుబాటుకు ముఖ్య నాయకుడు కాని వారెవరంటే మౌల్వీ అల్లావుద్దీను, కున్వర్ సింగ్, వజీద్ అలీషా, బక్త్ ఖాన్ అన్నాడు. అంటే వజీద్ అలీషా అనేటటువంటి వ్యక్తి ఈ 1850 తిరుగుబాటుకి సంబంధం లేని వ్యక్తి. ఎందుకంటే మౌల్వీ అల్లావుద్దీన్ అనేటటువంటి ఫైజాబాద్ అనేటువంటి ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు. కున్వర్ సింగ్ బీహార్ ప్రాంతంలో సిపాయిల తిరుగుబాటు నాయకత్వం వహించాడు. బక్త్ ఖాన్ ఢిల్లీలో మొఘల్ చక్రవర్తి అయిన రెండో బహదూర్ షాకి సపోర్టర్ గా పనిచేశాడు. ఆ రెండో బహదూర్ షా అనే నాయకుడిగా ప్రకటించాడు. మరి ఇకపోతే వజీద్ అలీ షాకి 1850 తిరుగుబాటుకి డైరెక్ట్ సంబంధం లేదు. కాకపోతే ఈయన రాజ్యాన్ని 1856 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా ప్రభుత్వం సత్పరిపాలన లేదన్న ఉద్దేశంతో ఈయన రాజ్యాన్ని ఆక్రమించింది. ఈయన అయోధ్య పరిపాలకుడు. ఓకేనా? నెక్స్ట్ 1850 తిరుగుబాటు సమయంలో బ్రిటిష్ గవర్నర్ ఎవరు అన్నాడు. అంటే 1850 తిరుగుబాటు జరిగేటప్పుడు లార్డ్ కానింగ్ ఉన్నాడు. లార్డ్ కానింగ్ 1856లో వచ్చాడు భారతదేశానికి. 1862 సంవత్సరం వరకు భారతదేశంలో డ్యూటీ చేశాడు. ఈయన భారతదేశ చివరి గవర్నర్ జనరల్ అయ్యాడు. భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ కూడా అయ్యాడు. ఓకేనా? వైస్రాయ్ అయ్యాడు అంటే చిట్ట చివరి భారతదేశ గవర్నర్ జనరల్ గాను, భారతదేశ మొట్టమొదటి వైస్రాయ్ గాను అయింది లార్డ్ కానింగే. ఈయన కాలంలోనే 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. ఆ తిరుగుబాటు అయిపోయిన తర్వాత 1858 సంవత్సరంలో భారత ప్రభుత్వ చట్టం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారంగా ఈయన భారతదేశ వైస్రాయ్గా నియామకం చేయటం జరిగింది. నెక్స్ట్, ఎవరి కాలంలో ఇండియన్ సివిల్ సర్వీస్ ప్రారంభమైంది అన్నాడు. ఇండియన్ సివిల్ సర్వీస్ ప్రారంభమైందయ్యా అంటే చూడండి, లార్డ్ కానింగ్. విషయం ఏంటంటే 1850 సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి విక్టోరియా మహారాణికి జ్ఞానోదయం అయింది.
ఏంటంటే భారతదేశాన్ని విపరీతంగా దోచుకోవటం వల్లనే సిపాయిల తిరుగుబాటు వచ్చింది. ఈ సిపాయిల తిరుగుబాటు ఉత్తర భారతదేశంలోనే ఎక్కువ ప్రభావితమైంది. అది దక్షిణ భారతదేశంలో కూడా ఒకేసారి విస్తరించి ఉంటే మనం తట్టా పుట్టా సర్దుకొని ఇంగ్లాండ్ వెళ్లాల్సి వచ్చేదని చెప్పి ఇక భారతదేశంలో భవిష్యత్తులో ఎలాంటి తిరుగుబాటు రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో భారతీయులు కొన్ని సంస్కరణలు చేయటం ప్రారంభించారు. ఆ సంస్కరణలు చేసే బాధ్యత ఎవరికి అప్పచెప్పారంటే లార్డ్ కానింగ్కి అప్పచెప్పారు. ఆయన చేసిందే ఈ సివిల్ సర్వీస్ వ్యవహారం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, భారతదేశంలో కాగితం ఎప్పుడు అమల్లోకి వచ్చింది అన్నాడు. ఓకేనా. అసలు ప్రపంచంలో కాగితానికి కనుగొన్న మొట్టమొదటి దేశం ఏదంటే చైనా అని చెప్తాం. మరి మన భారతదేశంలో కాగితం అనేది ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే 14వ శతాబ్దంలో మన భారతదేశంలో కాగితం అనేటటువంటిది అమల్లోకి వచ్చింది. 14వ శతాబ్దం అంటే ప్రత్యేకంగా 1300 సంవత్సరం. ఆ టైంలో 1300 సంవత్సరంలో మన భారతదేశాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నారంటే ఉత్తర భారతదేశంలోనేమో ఢిల్లీ సుల్తాన్లు అనేటటువంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. ఢిల్లీ సుల్తాన్లు 1300 సంవత్సరంలో అంటే పర్టికులర్ గా తుగ్లక్ వంశం వీళ్ళు పరిపాలన చేస్తున్నారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ వీళ్ళు పరిపాలన చేస్తుంది. అదే సౌత్ ఇండియాలో అయితేనేమో ఒక విజయనగర సామ్రాజ్యం లాంటి అద్భుత రాజ్యం కొనసాగుతుంది. ఒక బహమనీ సామ్రాజ్యం అని చెప్పి ఒక అద్భుత రాజ్యం కొనసాగుతుంది. అంటే భారతదేశంలో కాగితం ప్రవేశపెట్టే టైంకి మన దేశంలో ఉన్న ప్రముఖ రాజ్యాలు ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు పర్టికులర్ గా తుగ్లక్ వంశం పరిపాలన చేస్తుంటే సౌత్ ఇండియాలో మన విజయనగర సామ్రాజ్యం మన బహమనీ సామ్రాజ్యం అనేవి కొనసాగుతున్నాయి. నెక్స్ట్, పోర్చుగీసు వారిచే భారతదేశంలో కొన్ని కొత్త పంటలు ప్రవేశపెట్టబడ్డాయి. అయితే వాటిలో లేని పంట ఏది అన్నాడు. చూడండి ఎంత అద్భుతమైన బిట్టో. భారతదేశంలో పోర్చుగీసు వాళ్ళ వల్ల కొన్ని పంటలు ప్రవేశపెట్టబడ్డాయి, వాటిలో లేనిది ఏదన్నాడు. అంటే ఉన్నది ఏదో తెలితే లేనిదేదో తెలుస్తుంది కదా. అనాస పండు, పొగాకు, మొక్కజొన్న, బంగాళదుంప అన్నాడు. అంటే భారతదేశంలో పోర్చుగీసు వాళ్ళు తీసుకురాని పంట ఏంటంటే మొక్కజొన్న పంటను తీసుకురాలేదు. ఓకేనమ్మా. మొక్కజొన్న పంట తప్పితే మిగతా అనాస పండు తీసుకొచ్చారు, పొగాకు తీసుకొచ్చారు, బంగాళదుంపను తీసుకొచ్చారు. దీనితో పాటు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని తీసుకొచ్చారు. అదేవిధంగా ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే భారతదేశంలో యుద్ధ గుర్రాలు ఎవరి దగ్గర నుంచి మన దేశానికి వచ్చాయంటే పోర్చుగీస్ వారి దగ్గర నుంచి వచ్చాయి. ముఖ్యంగా విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు పోర్చుగీస్ వాళ్ళతో ఒప్పందం చేసుకోవటానికి ప్రధానమైన కారణం, రాజకీయ ఒప్పందం చేసుకోవటానికి ప్రధానమైన కారణం యుద్ధ గుర్రాలు, ఇంజనీరింగ్ పరిజ్ఞానం అని చెప్తారు. వారితో పాటు ఇవి కూడా వాళ్ళు తీసుకురావడం జరిగింది. నెక్స్ట్, ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించినప్పుడు భారతదేశ పరిపాలకుడు ఎవరు అన్నారు. 1600 సంవత్సరంలో డిసెంబర్ 31వ తారీఖు నాడు ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడిందంటే నేను పదే చెప్తాను. కొద్దిమంది ప్రముఖ చక్రవర్తులు ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు పరిపాలన చేశారో మీ ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఎన్నో మార్కులు సాధించుకున్నట్టానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడినప్పుడు భారతదేశంలో చక్రవర్తి ఎవరంటే ఎవరికైనా కొద్ది గొప్ప అవగాహన ఉంటే అక్బర్ పేరు పెడతారు. ఎందుకంటే అక్బర్ ఎప్పటి నుంచి పరిపాలన చేసిండు? 1556వ సంవత్సరం నుంచి 1605 వరకు పరిపాలన చేసిన మొఘలు చక్రవర్తిగా. అంటే ఈయన కాలంలోనే 1600 సంవత్సరంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడింది. ఓకేనా, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, భారతదేశంలో వర్తక సంబంధాలు ఏర్పరచుకున్న మొట్టమొదటి ఐరోపా దేశం ఏది అన్నాడు. ఇది రెగ్యులర్ గా వస్తున్న ప్రశ్న. పోర్చుగల్ దేశం. ఓకేగా, భారతదేశంలో వర్తక సంబంధాలు ఏర్పరచుకున్న మొట్టమొదటి ఐరోపా దేశం అంటే పోర్చుగల్. అంటే బిట్టిని ఏదో కొత్తగా అడిగినట్టు ఉంది. విషయం ఏంది, భారతదేశం మొట్టమొదటిసారిగా సముద్ర మార్గాన్ని కనుగొన్న దేశం అన్నా పోర్చుగల్లే. వాస్కోడిగామా ఏ దేశం నుంచి వచ్చాడన్నా పోర్చుగల్లే. భారతదేశం నుంచి చిట్ట చివరిసారిగా వెళ్ళిపోయిన దేశం అన్నా పోర్చుగల్లే. మన ఆంధ్రదేశానికి చిట్ట చివరిగా వచ్చిన ఐరోపా కంపెనీ అంటే కూడా పోర్చుగలే పెట్టాలి. ఆంధ్రదేశానికి చిట్ట చివరిగా వ్యాపారానికి వచ్చింది. ఇక్కడ గమ్మత్ చూడండి, భారతదేశానికి వ్యాపారానికి వచ్చిన మొట్టమొదటి కంపెనీ అంటే పోర్చుగల్ అంటాం. అదే మన ఆంధ్రదేశంలో మచిలీపట్నానికి చిట్ట చివరిగా వచ్చిన ఐరోపా కంపెనీ ఏదయ్యా అంటే పోర్చుగల్. ఎందుకంటే పోర్చుగల్ వాళ్ళు భారతదేశం ఫస్ట్ వ్యాపారానికి వచ్చిన వాళ్ళు భారతదేశంలో వెస్ట్ సైడ్, ఓకే, ఈ పశ్చిమ భారతదేశం పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి తూర్పు వైపు అంతగా ఇంట్రెస్ట్ చూపలేదు. కానీ తర్వాత వచ్చినటువంటి ఇతర ఐరోపా కంపెనీ వాళ్ళు తూర్పు దేశం వైపు ఇంట్రెస్ట్ చూపుతుండేసరికల్లా పోర్చుగీస్ వాళ్ళకి ఆలోచన వచ్చింది, భారతదేశం మొట్టమొదటిసారికి వచ్చిన మనము మరి తూర్పు వైపు ఎందుకు కాన్సన్ట్రేషన్ చేయకూడదన్న ఉద్దేశంతో ఆ మిగతా ఐరోపా దేశాల వాళ్ళ పోటీని తట్టుకోవటం కోసం
మన ఆంధ్రదేశంలో ఉన్నటువంటి మచిలీపట్నానికి 1670లో వ్యాపార కేంద్రాన్ని వర్తక స్థావరాన్ని స్థాపించుకోవటం జరిగింది. అంటే మళ్ళీ చెప్తున్నా, భారతదేశం ఫస్ట్ వచ్చింది వీళ్ళే, మన ఆంధ్రదేశానికి చివరిగా వచ్చింది కూడా పోర్చుగీస్ వాళ్ళే. నెక్స్ట్, బెంగాల్ విభజన యొక్క ప్రధాన ఉద్దేశం లేదా వెనక ఉన్న ఉద్దేశం ఏది అన్నాడు. బెంగాల్ విభజన 1905 సంవత్సరం అక్టోబర్ 16వ తారీఖు నాడు జరిగింది. 16వ తారీఖు నాడు ఆ బెంగాల్ విభజన జరిగింది. 1905 అక్టోబర్ 16వ తారీఖు నాడు ఆనాటి బెంగాల్ గవర్నర్ అయినటువంటి లార్డ్ కర్జన్ చేశాడు. మరి దాని ఉద్దేశం ఏదంటే పరిపాలనా సౌలభ్యం కోసమా? ఆయన చెప్పింది అది, కానీ అసలు అది కాదు. ప్రజల కోరికను మన్నించటం కోసమా? అది కాదు. హిందూ ముస్లింల మధ్య విభజన కోసమా? అట్ట పెడదాం. నాయకుల కోరిక మేరకు అంటే అసలు నాయకులు డివైడ్ చేయడం లేదు. ప్రధాన కారణం ఏంటంటే అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య విభజన తీసుకురావాలి. దీని ద్వారా వాళ్ళు మత పిచ్చితో కొట్టుకుంటుంటే ఇంకో 100 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేయొచ్చు అన్న ఉద్దేశంతో లార్డ్ కర్జన్ చేసినటువంటి విభజనే ఈ బెంగాల్ విభజన. అందులో ఒక గొప్ప విషయం ఏంటంటే అతడు ఏ దురుద్దేశంతో ఈ బెంగాల్ విభజన చేశాడో కానీ అది మనకు అదృష్టమైంది. ఎందుకంటే లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన కనుక 1905 సంవత్సరంలో చేయకుండా ఉండుంటే భారతదేశంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు జాతీయోద్యమానికి వచ్చేవాళ్ళు కాదు. బెంగాల్ విభజనకు ముందు భారతదేశంలో ఉద్యమాలు ఒకటి, బెంగాల్ విభజన తర్వాత ఉద్యమాలు ఒక విధంగా మారిపోయాయని చెప్పొచ్చు. నిజం చెప్పాలంటే 1920వ సంవత్సరం నాటికి మహాత్మా గాంధీ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేసి జాతీయ పోరాటంలో హీరో అయిందంటే దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ బెంగాల్ విభజన కాలం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలే గాంధీ వచ్చే నాటికల్లా గొప్ప ఒక సేనా నాయకులుగా తయారయ్యారు. అందుకని గాంధీ వాళ్ళందరినీ నడిపించుకున్నాడు, క్రెడిట్ ఏమో అతను దక్కించుకున్నాడు. కాకపోతే విషయం ఏంటంటే గాంధీ రాకముందు నుంచే ప్రతి ఇంటి నుంచి ఒక కార్యకర్త వచ్చేటట్లు చేసిన సంఘటన ఏదయ్యా అంటే ఈ బెంగాల్ విభజన కారణం అని చెప్పొచ్చు. నెక్స్ట్, ఈ క్రింది వాటిని సరైన కాలక్రమంలో అమర్చండి అన్నాడు. ఈ క్రింది వాటిని సరైన కాలక్రమంలో అమర్చండి అంటే ప్లాసీ యుద్ధము, శాశ్వత శిస్తు పద్ధతి, బెంగాల్ విభజన, సైన్య సహకార పద్ధతి, రాజ్య సంక్రమణ సిద్ధాంతం, రైల్వే ప్రారంభం అన్నాడు. ఎక్సలెంట్ బిట్, ఇది అసలు సూపర్. చూడండి, ప్లాసీ యుద్ధం 1757, శాశ్వత శిస్తు పద్ధతి 1793, బెంగాల్ విభజన ఇప్పుడే చెప్పుకున్నాం 1905, సైన్య సహకార పద్ధతి 1798, రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848, రైల్వే వ్యవస్థ 1853. ఇప్పుడు చేయండి మీరే, ఓకేనా? చూడండి, ప్లాసీ యుద్ధం 1757, శాశ్వత శిస్తు పద్ధతి 1793, బెంగాల్ విభజన 1905, సైన్య సహకార పద్ధతి 1798, రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848, రైల్వే వ్యవస్థ 1853 అన్నాడు. అంటే ప్లాసీ యుద్ధం 1, శాశ్వత శిస్తు పద్ధతి 2 అంటే 1793. నెక్స్ట్, బెంగాల్ విభజన కాదు, సైన్య సహకార పద్ధతి అంటే 4, ఇది 1798. ఓకే. నెక్స్ట్, రాజ్య సంక్రమణ సిద్ధాంతం 1848 అంటే 5. నెక్స్ట్, రైల్వే వ్యవస్థ 1800 అంటే 6. తర్వాత ఏముంది? 1 ప్లాసీ యుద్ధం అయిపోయింది కదా, అంటే 3 ఉండాలి. 3 చూడండి, 1, 2, 4, 5, 6, 3. ఇది ఇట్లా గనక ఇయర్స్ గుర్తు పెట్టుకుంటే రేపు మిమ్మల్ని అడిగేది, మీరు ఏ పోటీ పరీక్ష రాసినా ఇట్లాంటివే ఎక్కువ ఇరుకున పెడతాడు. అప్పుడు మనం ఈ అన్నిటినీ వరుస క్రమంలో అమర్చుకోవాలి కరెక్ట్గా. అంటే ఇయర్స్ తెలిసి ఉండాలి. ఇయర్స్ తెలియకపోతే ఇక మన పని అయిపోయినట్టే అనుకోవాలి, ఓకేనా? అందుకని ముఖ్యమైన సంఘటనలను మాత్రం ఆ ఇయర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోమాకండి. రోజుకి ఒక్కసారైనా వాటిని గుర్తు చేసుకోవటానికి ట్రై చేయండి, ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధం లేని అంశం మీద అన్నాడు. రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధం లేని అంశం ఏదంటే ఆంగ్ల విద్యా ఆలోచన, సంవాద కౌమిది, బ్రిటిష్ వ్యతిరేకత, సతీ రద్దు అన్నాడు. అంటే ఆంగ్ల విద్యా విధానం ప్రవేశపెట్టమని విలియం పెంటింగ్ని బతీలాడింది మన రాజా రామ్మోహన్ రాయే. రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్లనే భారతదేశంలో బెంటింగ్ విద్యా విధానంలో మార్పులు చేర్పులు చేసి లార్డ్ మెకాలే ద్వారా ఇంగ్లీష్ విద్యా విధానం ప్రవేశపెట్టాడు. అంటే ఇది కరెక్టే ఆయన విషయంలో.
సంవాద కౌముది అనే పత్రిక పెట్టిండు. భారతదేశంలో భారతీయుడు పెట్టిన మొట్టమొదటి పత్రిక అంటే సంవాద కౌముది. బ్రహ్మ సమాజ అభివృద్ధి కోసం ఇది పెట్టాడు. బ్రిటిష్ వ్యతిరేకత, ఆయనకు బ్రిటిష్ వ్యతిరేకత లేనే లేదు. భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలన చేయాలి, బ్రిటిష్ వాళ్ళ సహకారంతోనే భారతీయులు ఎదగాలని ప్రయత్నం చేసిన వ్యక్తి రాజా రామ్మోహన్ రాయ్. నెక్స్ట్ సతీ సహగమనం రద్దా అన్నాడు. ఆయన సతీ సహగమనం రద్దు చేయమని బట్టే విలియం బెంటిక్ 1829వ సంవత్సరంలో సతీ సహగమనాన్ని నిషేధించాడు. అంటే ఆయనకి విషయంలో వ్యతిరేకత ఏది, బ్రిటిష్ వ్యతిరేకత అనేది సరైనది కాదు. ఆయన ఆంగ్ల విద్యా విధానం చేయాలన్నాడు, సంవాద కౌముది పత్రిక పెట్టిండు, సతీ సహగమనం రద్దు చేయించాడు. నెక్స్ట్, ఏ చట్టం ద్వారా భారతదేశ పరిపాలన బ్రిటన్ పార్లమెంటు తన చేతిలోకి తీసుకుంది అన్నాడు. ఏ చట్టం ద్వారా భారతదేశంలో పరిపాలనను బ్రిటిష్ పార్లమెంటు తన చేతిలోకి తీసుకుందయ్యా అంటే 1858 భారత ప్రభుత్వ చట్టము. భారత ప్రభుత్వ చట్టం 1858. ఎందుకు? సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత 1858లో బ్రిటన్ ప్రభుత్వం భారత ప్రభుత్వ చట్టం అని ఒక చట్టం తెచ్చింది. దీని ప్రకారం ఇక నుంచి భారతదేశాన్ని బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చెయ్యదు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన చెయ్యదు. ఇక నుంచి భారతదేశాన్ని బ్రిటన్ పార్లమెంటే పరిపాలన చేస్తుంది. అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ ఈకా పాలన పోయి బ్రిపా పాలన వస్తుంది. బ్రిపా అంటే బ్రిటన్ పార్లమెంటు పాలన వస్తుందని చెప్పింది ఈ 1858 చట్టం ద్వారా.